గుండెల్లో గుచ్చుకునేలా అలా చూస్తున్నారు? భానుమతి ఇక్కడ అంత ఈజీగా మీ మాయలో పడను. తిను బాను. నేను తింటానులేండి. మీరేంటి అలా చూస్తున్నారు? ఏముంది, అందరినీ చూసినట్టే నిన్ను చూశాను. అందరినీ చూడ్డం వేరు, నన్ను చూడ్డం వేరు. చూపుల్లో అన్ని రకాలు ఉంటాయని నాకు తెలీదు. ఎందుకు తెలీదు? కొత్తగా రొమాంటిక్గా చూస్తున్నారుగా. భార్యని భర్త అలాగే చూస్తాడే తల్లి. నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉండి జయమ్మా. ఆయన అర్రే, వాటర్ తాగు. ఈయనేనా నా ఏజే? పొలమారితే మంచినీళ్ళు తాగించారా? భాను, 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 నిన్నెలా అభినందించాలో అర్థం కావడం లేదు. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఏం జరిగిందని జయమ్మా అంత ఆనందం? ఏం జరిగిందంటావేంటి భాను? నువ్వు ఏజే కలిసిపోయారు కదా. కలిసిపోయామా? ఎప్పుడు? ఏమిటే, నాతో చెప్పించాలనా? భోజనానికి మనల్ని పిలిచాడా? నీకు వడ్డించాడా? పొలమారితే నీళ్లు తాగించి తల మీద తట్టాడా? అవన్నీ చేశాడంటే అర్థం అదే కదా. ఓ, మీకలా అర్థమైందా? ఆయన కావాలని నా ఛాలెంజ్ నుంచి నన్ను డైవర్ట్ చేయడానికే అంత చేస్తున్నారు. డైవర్టో గీవర్టో, దగ్గరకు తీసుకున్నప్పుడే దగ్గర కావాలి, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. ఇదే అవకాశంగా తీసుకుని నువ్వెందుకు దగ్గర కాకూడదు? మనిషిని కలిపేది మాట. ఆ మాట మీ ఇద్దరిని దగ్గర చేయలేకపోతోంది. ఇలా దగ్గరకు తీసుకున్నప్పుడైనా దగ్గర కావడానికి ప్రయత్నించు. అక్క, ఖచ్చితంగా ఈ భాను ఏజే వీక్ పాయింట్ ఏదో పట్టుకుంది. అది అర్థమవుతుంది. అందుకే ఏజేలో అంత మార్పు వచ్చింది. అదేంటి అనేది మనం తెలుసుకోవాలి. లేదంటే భాను ఏజేకి దగ్గరైపోవడం ఖాయం. మనం అంత చెప్పినా ఏజేలో ఎంత మార్పు వచ్చిందో చూసావా? తనకి వడ్డించడం, పొలమారితే నీళ్లు తాగు భాను అని నీళ్లు తాగించటం, ఏంటిదంతా కొత్తగా? ఏజే అంతగా మారేలా ఏం జరిగింది? ఏజే ఏం చేసుంటే భానుకి అంతలా సరెండర్ అయ్యారు? ఇంకే ఉంది, ఆ సెకండ్ సెటప్ విషయంలో ఏజే తనకి దొరికిపోయాడా? అదేమీ కాదు, అంతకు మించి ఇంకేదో ఉంది. అదే అయ్యుంటుందేమో అని నా అనుమానం. చచ్చా, ఏజే అలాంటి వారు కాదు. ఇన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా. మరి ఏజేని అంతగా మార్చే విషయం ఏమై ఉంటుంది? అదే మనం తెలుసుకోవాలి. భాను 48 గంటలు టైం తీసుకుంది కదా. మనం 24 గంటల్లో అంతకన్నా ముందు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు చేసేదేముంది? ఆయన తప్పు చేశాడన్న అనుమానం మనసులో పెట్టుకుని నేను ఆయనతో ఆనందంగా నటించలేను. ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇంట్లో ఎవరున్నారు? తనకి నా భర్తకి సంబంధం ఏంటి? ఆ నిజాలు బయటికి రావాలి జయమ్మా. అప్పుడే నేను మామూలు మనిషిని కాగలను. అదంత సులభమా? సులభమో కాదో నాకు తెలీదు. నాకు నిజం తెలియాలి.
48 గంటల్లో ఆ నిజం ఏంటి అనేది బయటికి తీయాలి. జయమా, నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఎక్కడన్నా జెంట్స్ ని లేడీస్ టెంప్ట్ చేస్తారు, కానీ జెంట్స్ ఎక్కడన్నా లేడీస్ ని టెంప్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరిని ఎవరు టెంప్ట్ చేశారు? ఇంకెవరు చేస్తారు? మీ గారాల పుత్రుడు ఏజే గారు. ఆ? ఏజే అలాంటి పనులు చేయడే. ఎందుకు చేయరు? ఇప్పటిదాకా చేసింది అదే. నువ్వెక్కడ దొరికావే తల్లి? నువ్వు కోరుకున్న అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నా ఛాలెంజ్ లో నేను గెలిచే వరకు నా వల్ల కావడం లేదు జయమ్మ. ఏం గెలుస్తావో, ఎవరి మీద గెలవాలనుకుంటున్నావో అర్థమవుతుందా? అసలు నువ్వు ఛాలెంజ్ చేసింది ఎప్పుడు? నిన్న. అంటే ఇప్పటికి ఎన్ని గంటలయ్యాయి? ఇంకెన్ని గంటలు ఉన్నాయి? గడిచిపోయే గంటల్ని లెక్కేసుకోవడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. చూసుకో. చేస్తాను జయమ్మ. నేను ఛాలెంజ్ చేయగానే ఏజేలో మార్పు వచ్చింది. నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారంటే నా అనుమానం నిజమే అనిపిస్తుంది. అందుకే ఆ ఇంట్లో ఎవరున్నారనేది తెలుసుకోవాలనే పట్టుదల పెరిగిపోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే నిజం తెలుస్తుంది? ఏంటండి, ఎవరూ కనిపించటం లేదు? మనమేమన్నా వస్తున్నట్టుగా ముందే కబురు చేసావా? అందరూ వాకిల్ దగ్గర నిలబడి ఎదురు చూడటానికి. అల్లుణ్ణి గాని అల్లుడి ఇంటి గురించి గాని మాట అననివ్వరుగా. అదిగో అమ్మాయి వాళ్ళు వచ్చారు. ఏమ్మా, బాగున్నారా? ఎలా ఉన్నాము అంటే నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? బాగున్నామని చెప్పడానికి అందులో అబద్ధం నిజమే ఉంటుందమ్మా. ఎందుకుండదు? మీ అమ్మాయి భానుమతి రానంత వరకు బాగానే ఉన్నాం. వచ్చాకే ఇదిగో ఇలా అయ్యాం. మీకే చక్కగా ఉన్నారు అంటే మా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉన్నారనే కదా. ఏం బాబు, వచ్చేంతసేపు అయింది? ఇప్పుడే వచ్చావమ్మా. వస్తున్నట్టు ముందుగా ఒక మాట కూడా చెప్పలేదే? మీరొస్తున్నారని తెలిస్తే మా ఏర్పాట్లు మాకుంటాయి కదా. ఏర్పాట్లా? ఏమి లేదులేండి, ఏమీ లేదు. అయ్యో, మా గురించి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఎందుకమ్మా? చిన్న పని మీద వెళ్తూ ఆ అమ్మాయి ఎలా ఉందో ఒకసారి చూసి వెళదామని వచ్చాం. నాకు చీర కొనాలి అని నిన్నటి నుంచి అంటున్నారు. ఈ రోజు వద్దులే అన్న వినకుండా కొనిస్తానని తీసుకొచ్చారు. ఎలాగూ బయటకొచ్చాం కదా అని ఇటు తీసుకొచ్చారు. కూర్చోండి. అలాగేనమ్మా. ఏమ్మా, భాను వల్ల మీకేం ఇబ్బంది లేదుగా? మీ అమ్మాయి వల్ల ఇబ్బంది ఉంటుందని మీకే ఎంత నమ్మకం ఉందో చూడండి. మా భాను మళ్ళీ ఏమైనా పొరపాటు చేసిందా? చేసిందా ఏంటి? చేస్తూనే ఉంటుంది కదా. అదే, అందుకే అమ్మాయి ఎలా ఉందో ఏంటో అన్న భయంతో వచ్చాం. మీకెందుకా భయం? భరించాల్సింది మేము కాబట్టి మాకు కదా భయం. చాలే ఊరుకోండి. వాళ్ళు నిజమే అనుకుంటారు. మా దక్ష వాళ్ళకి ఆట పట్టించటం బాగా అలవాటు. ఆట పట్టిస్తున్నామా? అలా అనిపిస్తుందా ఈ జయమ్మకి? భానుకేమిటి బంగారం. తనొచ్చిన దగ్గర నుంచి చూడండి ఇల్లెలా కళకళలాడిపోతోందో. ఇంతకీ భాను ఏదమ్మా, కనిపించట్లేదు? భాను బయటెందుకుంటుంది? ఏజే ఎక్కడుంటే అక్కడ ఉంటుంది.
ఏదైనా పనుండి 1కి 4 సార్లు పిలిస్తే గాని పలకదు. అయ్యో, ఈ మధ్య వినిపించడం లేదా ఏంటి? ఆ చచ్చా, భర్తే ప్రపంచంగా బ్రతుకుతుంటే అవన్నీ ఎందుకు వినిపిస్తాయి? ఆ, వాళ్ళు ఆనందంగా ఉన్నారని చెప్తుంటే మీరు అలా అర్థం ఆ భాను మొహం గుర్తు చేసుకుంటేనే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. భాను మొహంలో బాధ చూసి చాలా రోజులైంది కదా, త్వరగా ఆ పని చేద్దాం అక్క. ఒక చెక్ పెడతాను చూడు. ఎలా అక్క? ఏం చేస్తావ్? ఈసారి ఈ దక్ష వేసే ప్లాన్ కి అందరి మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడు. ఏం ఐడియానో ఏంటో, ప్రతిసారి అద్భుతమనే అంటుంది, చివరికది తుస్సుమంటుంది. ఈసారి ఏమవుతుందో. రండి రండి అత్తయ్య గారు, కూర్చోండి. కూర్చోండి మమ్మీ, వేడివేడిగా వడ్డిస్తాను. నువ్వు వడ్డించడం ఏంటి బాను? ఎప్పుడు నువ్వే వడ్డిస్తుంటావు కదా, మీ అమ్మా నాన్నలతో కూర్చొని తింటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఏంటి జయమ్మ కూడా యాక్టింగ్ స్కూల్లో చేరిందా ఏంటి? ఇది యాక్టింగ్ కాదు, నిజమే. జయమ్మ, నేను కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? నేనున్నాను కదా భాను, నువ్వు కూర్చో. అది ఆ, అయ్యో, మీరు వడ్డించడం ఏంటమ్మా? నువ్వుండగా పెద్దవిడ వడ్డించడం ఏంటి బాను? నువ్వే వడ్డించాలి. ఆ, పర్వాలేదండి, మీతో కలిసి తినాలని తనకే ఉంటుంది కదా. బాను, అమ్మ వడ్డిస్తుందిలే, కూర్చో. వీళ్ళందరి సంగతేమో గాని ఏచే ఇలా మారిపోవడం ఏంటి? నాకు తెలిసి మనం నిద్రలో ఉన్నాం, కలగంటున్నాం. కల్లో కూడా మనం కలగంటున్నామని తెలుస్తుందా? మరి ఇవన్నీ నిజంగా జరిగే విషయాలేనా? మీరేంటి అలా నిలబడిపోయారు? రండి దక్ష, కలిసి భోంచేద్దాం. ఏంటి మీ పర్ఫార్మెన్స్ లోకి మమ్మల్ని కూడా లాగుతున్నారా? మీ దెబ్బకి ఇక్కడ మైండ్ పనిచేయడం మానేసి చాలాసేపు అయింది. అరే ఏంటి కూర్చోమంటే ఆలోచిస్తున్నారు? రండి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. మీ అంత ఫాస్ట్ గా మారాలంటే మా వల్ల కాదులేండి ఏజే. మారటం ఏంటి? ఆ? అదే ఈ ప్రేమాభిమానాలు చూపించడంలో మీ తర్వాతే మేము అంటున్నాను. సరే సరే రండి. మాయా రా. బాను, నువ్వేంటి అంత దూరంగా కూర్చున్నావు? ఇలారా, దగ్గర కూర్చో. అవును భాను, రా పక్కన కూర్చో. జయమ్మా, మావయ్య గారికి చట్నీ పెట్టు. నన్ను చూస్తూ కూర్చుంటావేంటి? తిను బాను. అల్లుడు గారు తినమంటున్నారు కదా, తిను. ఎప్పుడు ఇంతే అత్తయ్య గారు, తిందు. అలా చెయ్యి పట్టుకుంటే ఎలా తినాలండి? ఆకలిస్తుంది, వదిలండి. మీ మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలన్నావు కదా, అందుకే. తను ఎప్పుడు ఇంతే మావయ్య గారు.
దాన్ని చూస్తూ కడుపు నింపుకుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఇదిగో ఇలా పక్కనే కూర్చుంటుంది కానీ తిందు. మీ అమ్మ నాన్న సంతోషం కోసమైనా తిను బాను. కావాలంటే ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చుని ఇలాగే చూడొచ్చు. సర్లే అమ్మా, మరీ అంత కావాలని అడిగితే ఎలా పెడతాం? ఉంటావులే అమ్మా. ఇప్పుడంత బలవంతం ఎవరు చేశారు? పర్వాలేదులే, బయలుదేరండి అరే. బయలుదేరండి. చూసావా, వెళ్ళిపోతాం అనగానే నా కూతురికి కోపం వచ్చింది. ఉంటావులే తల్లి. అయ్యో, అరగంట బ్రతిమలాడితే హాఫ్ డే యాక్టింగ్ కి ఒప్పుకున్నారు. ఇంకా కంటిన్యూ చేయాలి అంటే ఏమంటారు ఏంటో. అయ్యో నాన్న, నేను కోపడతానని బాధపడతానని మీరు అస్సలు ఫీల్ అవ్వకుండా బయలుదేరండి. నువ్వు ఫీల్ అవ్వకపోవచ్చు, అల్లుడు గారు ఫీల్ అవుతారు. బాగా చెప్పావు. హ్మ్. అసలు అల్లుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఎంతో మర్యాద చేశారు, ఎంతో అభిమానంగా మాట్లాడారు. అలాంటిది ఇలా వచ్చి అలా భోంచేసి వెళ్ళారంటే బాధపడకుండా ఎలా ఉంటారు? ఇచ్చిన మర్యాద తీసుకుని వెళ్ళిపోమంటుంటే తిరిగి ఆయన తీసుకునేదాకా పోయేలా లేరుగా. పైగా ఇందాక అల్లుడు గారు మాటల్లో మీరుండాలన్నట్టు చెప్పారు. అయ్యా ఏజే గారు, తమరి నిర్వాకమా ఇది? అల్లుడు గారి మాట కాదని మేం వెళ్ళటం మర్యాద కాదు కాబట్టి మేం సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయామమ్మా. అవునా? అయ్యయ్యో. జేమా, మీరు మమ్మీ నాన్నతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఏంటిది? బయట మీ అమ్మ నాన్న ఉన్నారు, బాగుండదు. తలుపేసి. హా? వాళ్ళ గురించి మీరు ఆలోచించింది చాలు. నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? యాక్టింగ్ చేయండి అన్నావు, అదేగా చేశాను. నేను నటించండి అన్నాను, మరీ అంత జీవించమనలేదు. ఏజే ఏం చేసినా బెస్ట్ గానే చేస్తాడు. ఏంటి, చేతులు నలపడం కాళ్ళు తొక్కడం బెస్టా? యాక్టింగ్ లో అది ఒక పార్ట్. బొమ్మలా నిలబడి డైలాగులు చెప్పడం నా వల్ల కాదు. అందుకని మరి అంతగా జీవించాలా? ఇప్పుడు ఏంటి గోలా? నా చేతులు ఎందుకు పట్టుకున్నారు? అలా పట్టుకుంటే నేను ఎలా తినాలి? వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం అలా చేశాను. మరి నా కాళ్ళు ఎందుకు తొక్కినట్టు? మీ వాళ్ళు గమనిస్తున్నారని వాళ్ళ ముందే చెప్పలేను కదా. ఓ, అంతేనా? ఇంకేం కావాలి? ఆ, కుదిరితే యాక్టింగ్ కంటిన్యూ చేయాలి, వీలైతే కాస్త పర్ఫార్మెన్స్ తగ్గించాలి. ఇంకా తగ్గించటాలు పెంచటాలు ఎందుకు? అడిగావు, నా పర్ఫార్మెన్స్ నేను చేశాను. ఓవర్. ఓవర్ అవ్వలేదు, అదే కదా. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిందిలే అనుకుంటే ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. మమ్మీ వాళ్ళు భోన్ చేసి వెళ్ళిపోతారు అనుకుంటే ఈవినింగ్ వరకు ఉంటాను అంటున్నారు. అయితే మీరు ఇందాకట్లాగే. నోనో, ఇందాక చేసిన దానికే ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంకానా? అలా అంటే ఎలాగండి? ఇప్పటి వరకు బాగుండి ఇప్పుడు బాగలేరు అంటే మమ్మీ వాళ్ళు ఫీల్ అవుతారు. అది నీ ప్రాబ్లం. ప్లీజ్ అండి. నో వే. ఇంతేనా? మధ్యలోనే ఇలా వదిలేస్తారా? ఏజ్ ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆపరు అంటుంటారు కదా, మరది నిజం కాదా అబద్ధమా? నో, అది నిజం. మీరు మొదలుపెట్టిన ఈ పని పూర్తి చేయకపోతే అది అబద్ధమే కదా అవుతుంది. ఓకే, చేస్తాను.
బట్ నా పర్ఫార్మెన్స్ తట్టుకోవాలి. తర్వాత వచ్చి మళ్ళీ ఇలా డిస్కషన్ పెట్టకూడదు. తట్టుకోవాలంటున్నారు, ఏం చేస్తారేంటి? ఎంతకన్నా ఏం చేస్తారులే. ఓకే, నేనేం డిస్కషన్స్ పెట్టను. నువ్వే ఒప్పుకొని మరీ ఒప్పించావు. అదే మాట మీద ఉండు. ఏంటి ఇలా బెదిరిస్తున్నారు? మనసులో మరో ఆలోచన లేదు కదా? ఉన్నా తప్పేదే ఉంది. ముందు ఈ గండం గడవాలి కదా. చూద్దాం. ఇప్పటికే చీకటి పడిపోయింది, ఇంకా మేము బయలుదేరుతామమ్మా. ఇంతసేపు ఎదురు చూశారు, ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఒక్క మాట ఆయనతో చెప్పి వెళ్తే బాగుంటుంది కదా నాన్న. ఇప్పటి వరకు ఉన్నాం కదమ్మా, అల్లుడు గారు ఏ పనిలో ఉన్నారో మేం మళ్ళీ వస్తాంలేమ్మా. రాకరాకొచ్చారు, ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంటికి పోయి చేసేదేముంది? చీర కొనాలనా ఏమిటి? భాను మొహంలో ఆ సంతోషం చూశాక నేను ఆ సంగతే మర్చిపోయాను. చూసావమ్మా, మీ అమ్మ చీర సంగతి కూడా మర్చిపోయిందంట. ఇది మామూలు విషయమా? అప్, చాలేండి, చీర మీదున్న ప్రేమ నాకు భాను మీద లేనట్టు. సర్లే వాళ్ళకు. అమ్మ భాను, మీ అమ్మ అడిగిందంటే మళ్ళీ నువ్వు వెళ్ళమన్నా కూడా 2 రోజుల దాకా వెళ్ళలేము. ఇక మేము బయలుదేరుతామమ్మా. మీరేమో వెళ్ళాలి అంటున్నారు, నాకేమో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ వస్తాం కదమ్మా, వెళ్ళొస్తాం. ఏంటి ఏజీ ఏదో దాచిపెడుతున్నట్టున్నారు? అదిగో సమయానికి వచ్చారు. మమ్మీ నాన్న ఇంటికి వెళ్తానంటున్నారు. అవునా? అదేంటి మావి గారు, ఉండొచ్చు కదా. ఎంత చెప్పినా వినడం లేదే జే. నువ్వేమిటి ఏదో దాస్తున్నావు? అబ్బే ఏం లేదు. దాచిపెడుతూనే ఏమీ లేదంటావేమిటి? ఏది చూపించు. ఏం లేదు జయమా, చూపించే జే. ఏం లేదు. మల్లెపూలు ఎవరికి? ఎవరికంటే వెంజయమ్మా, భానుకి. రోజు తీసుకొస్తాను కదా. రోజునా? అంటే రోజు ఇలాగే దాచిపెట్టి తీసుకెళ్తుంటాను కదా, అందుకే నీకు తెలీదు. ఏమైందక్కా? ఏంటిది? ఎప్పుడు వినని మాటలు వింటున్నాం, ఎన్నడూ చూడని విషయాలు చూస్తున్నాం. మనం నిలబడి కలగంటున్నామా అనిపిస్తోంది. ఏంటి బాను, అందరూ చూశారని అలా నిలబడిపోయావా? తప్పే ఉంది. నా భార్యకి నేను పువ్వులు తెస్తాను, జడలో పెడతాను. ఇలారా. దా. భాను, ఏదైనా పొయ్యి మీద పెట్టి మర్చిపోయావా?
లేదు జయమ్మా. ఏ? ఆహా, ఏదో బాగా కాలిపోయి మాడిన వాసన వస్తోందే. బాబు ఇక మేము బయలుదేరుతాం. నాదే ఉంది, బాగా ఇష్టం. అమ్మాయితో ఇందాకే చెప్పానులే బాబు, మీరు సరే అంటే. సరే అత్తయ్య గారు, వెళ్ళరండి. కానీ అప్పుడప్పుడు రావడం మాత్రం మర్చిపోకండి. అలాగే బాబు, వెళ్ళొస్తాం. నిన్న వాళ్ళు వచ్చి వెళ్ళారు కాబట్టి ఈ రోజు వెళ్ళాలి అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందక్కా. నువ్వు కాసేపు కామ్గా ఉండు. నిన్న మమ్మీ నాన్న వచ్చి ఎంత ఫీల్ అయ్యారు, నాన్న ఎంత ఆనందంగా నాతో మాట్లాడారు. అందుకేనేమో రాత్రి కల్లో కూడా వచ్చారు. నాన్న వెళ్ళేటప్పుడు నన్ను వదల్లేక వదిలి వెళ్ళారు కదా, అందుకే వెళ్ళి కాసేపు వాళ్ళతో గడిపొచ్చేస్తాను. ఛాలెంజ్ అంది, ఇప్పుడు ఇంటికి అంటుంది. 48 గంటలు అవ్వకుండా వెళ్ళదే. ఏంటండి మీరేం మాట్లాడరు? ఏం మాట్లాడాలి? ఆ, ఇంటికి వెళ్ళొస్తా అంటున్నా కదా. అది నీ ఇష్టం కదా. ఏంటి టైం ఎక్కువ లేదు కదా అని ఆలోచిస్తున్నారా? ఒక 2-3 అవర్స్ లో వచ్చేస్తానుగా. వెళ్ళొస్తానండి. వస్తాను జయమ్మా. నిజంగా వెళ్తుందా? ఈ టైంలో వెళ్ళకూడదే. చూసింది చాలు. మా ఇంటి వరకు వెళ్ళొస్తాను. వచ్చే వరకు కాస్త ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోపు ఎవరూ తీసుకెళ్లరులే. మీరుండగా ఎవరు తీసుకెళ్తారు? అందుకే మీకు చెప్తున్నా. బేరవాడి మరీ బయలుదేరిందంటే నిజంగానే ఇంటికి వెళ్తుందన్నమాట. తను వచ్చేలోపే నేను త్వరగా వెళ్ళొచ్చేయాలి. అనుమానంతో ఎవరు నన్ను ఫాలో చేయడం లేదు కదా. అన్న ఆటో ఆపు ఆపు. మీరు చెప్పిన ప్లేస్ ఇది కాదు కదమ్మా. ఇక్కడ మా బాబాయ్ గారి ఇల్లు ఉందిలే, మీరు వెళ్ళండి. ఇదిగో